ఛానల్ సరే కృష్ణ కథలు. ఈరోజు ఈ ఛానల్లో ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. స్టోరీ పేరు పల్లెటూరి పెళ్ళాం. ఈ స్టోరీ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా కథ ఏంటో చూసేద్దామా. కథ పేరు పల్లెటూరి పెళ్ళాం ఫస్ట్ పార్ట్. సూర్య సిటీలో పెరిగి చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సూర్య తల్లిదండ్రులు సూర్యకు పెళ్లి చేయాలని అనుకొని, సూర్య నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగారు. నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా అన్నాడు సూర్య. సరే, ఎవరినైనా ప్రేమించావా సూర్య అని అడిగారు. లేదమ్మా. మరి మమ్మల్ని ఒక మంచి సంబంధం చూడమంటావా? మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. సుశీల గారు తనకు తెలిసిన వాళ్ళని అడిగి మంచి సంబంధం ఉంటే చెప్పమంటారు. అలా తెలిసిన దూరపు చుట్టమైన పల్లెటూరు అమ్మాయి మీనాను తమ కోడలుగా చేసుకుంటారు. మీనా పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే. సిటీ గురించి అందరూ చెప్పుకుంటుంటే వినటం తప్ప అసలు సిటీ అంటే ఏంటో తెలియదు. చాలా అమాయకంగా ఉండే మీనా ఇప్పుడు పెళ్లి చేసుకుని సిటీలో అడుగుపెట్టింది. కారులో సూర్య పక్కన కూర్చొని బయట అన్నిటిని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది. సూర్య చూసి, ఏంటి అన్నిటిని అంత వింతగా చూస్తున్నావు అని అడిగాడు. నాకన్నీ వింత వింతగానే అనిపిస్తున్నాయి బావా. ఏంటి బావానా? అవును, నువ్వు నాకు బాగా వరుస అవుతావని మా వాళ్ళు చెప్పారు, అందుకే బావా అన్నాను. మనకు పెళ్ళైంది కదా, నువ్వు బావా అనకు, ఏమండి అని పిలువు. అవునా, మీకు నచ్చలేదా? మరి మిమ్మల్ని బావా అని పిలవమని మా అమ్మ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అలాగే పిలుస్తానని చెప్పాను. మీరేమో వద్దు అంటున్నారు, నేను ఇప్పుడు ఎవరి మాట వినాలి అని అమాయకంగా అంటుంటే సూర్యకు నవ్వు వచ్చి, ఇంట్లో బావా అని పిలువు, బయటకు వచ్చినప్పుడు ఏమండి అని పిలువు అన్నాడు. మీరు భలే చెప్పారే బావా, అమ్మ వాళ్ళ మాట విన్నట్లు ఉంటుంది, అలాగే మీరు చెప్పింది చేసినట్లు ఉంటుంది అని నవ్వుతూ ఉంటే సూర్య ఆమె కళ్ళను చూస్తూ, నీ కళ్ళను చూసి నీకు మీనా అని పేరు పెట్టారా మీ అమ్మ వాళ్ళు అని అడిగాడు. ఫోన్ ఇటు బావా. ఫోన్ ఎందుకు మీనా? నా పేరు ఎలా పెట్టారో అమ్మ వాళ్ళని అడిగి చెప్తాను. ఇంత అమాయకమైన పెళ్ళంతో ఎలా కాపురం చేయాలా దేవుడా అని సూర్య అనుకుని, ఇప్పుడు వద్దులే మీనా, వాళ్ళు పనుల్లో ఉంటారేమో, తర్వాత అడుగుదాం అన్నాడు. అవును బావా, నువ్వు చెప్పింది నిజమేలే, నేను తర్వాత అడిగి చెప్తాను. అమ్మయ్య అనుకొని మళ్ళీ ఏం మాట్లాడితే ఏమంటుందో అని సూర్య కామ్గా ఉన్నాడు. బావా, అత్త వాళ్ళు వెళ్ళి ఉంటారా? వెళ్ళిపోయి ఉంటారు మీనా. ఇంకెంతసేపు పడుతుంది బావా? వచ్చాం, ఇంకా 5 నిమిషాలు అని బయటికి చూస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చూసి మీనా వేసే ప్రశ్నలకు సూర్య ఓపిక సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇంట్లోకి వచ్చి కళ్ళు తిప్పుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉన్న మీనను చూసి, నా కోడలకి దిష్టి తగులుతుందిరా అని సుశీల గారు అన్నారు. అది అమాయకంగా అడుగుతుంటే చూస్తున్నా అంతే, నీ కోడలకి నేనేం దిష్టి పెట్టడం లేదులే అన్నాడు సూర్య. నాకు తెలుసులే, సరదాగా అన్నాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మీ ఇద్దరు పూజ చేయాలి అని చెప్పి మీనాను వేరే రూమ్లో తీసుకువెళ్ళారు. అన్ని కార్యక్రమాలయ్యాయి. రాత్రికి సుశీల గారు మీనాను రెడీ చేస్తుంటే, అత్తమ్మ మిమ్మల్ని ఒకటి అడగనా అని అన్నది మీనా. అడుగు మీనా అన్నారు సుశీల. మా ఊర్లో శోభనం అంటే చాలామంది ముత్తైదును పిలిచి పెళ్లి కూతుర్లా రెడీ చేసి అందరి కాళ్ళకు దండం పెట్టించి ఆట పట్టిస్తూ గదిలోకి పంపుతారు. ఇక్కడ మీరు తప్ప ఎవరూ లేరు, మీకు పిలవటానికి చుట్టాలు ఎవరూ లేరా అని అమాయకంగా అడిగేసరికి నవ్వు వచ్చింది సుశీలకి. అందరూ శోభనం అంటే సిగ్గుపడతారు, నువ్వేంటే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? ఏమో అత్తమ్మ, నాకు మనసులో ఏదనిపిస్తే అది అడిగాలనిపిస్తుంది. అలా అడగకూడదా? అడగొచ్చులే, అయితే చెప్పండి. అది పల్లెటూరు, ఇది సిటీ కదా, ఇక్కడలాగా అక్కడ చేయరు. అంటే పల్లెటూరులో చేసే పనులు సిటీలో చేయరు, సిటీలో చేసే పనులు పల్లెటూరులో చేయరు, అంతే కదా అత్తమ్మ, నాకు తెలిసిపోయిందిలే అన్నది. మీనా అమ్మాయపు మాటలకు నవ్వుకుంటూ, సరే పద, మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అయిపోయింది అత్తమ్మ రెడీ చేయటం. అయింది, ఇంకేమైనా చెయ్యాలా? మీ సిటీలో పల్లెటూరులో చేసేవి చేయరు కదత్తమ్మ, వద్దులే. ఇంకా ఏం చేయాలి మీనా? శోభనం పెళ్లి కూతురంటే తెల్లని పొట్టి చీర కట్టి మెడ నిండా నగలు వేసి పూల జడ వేసి మళ్ళీ అచ్చు పెళ్లి కూతురులా రెడీగా చేస్తారు కదా. మీరు చూడండి, ఎర్ర చీర రంగు కట్టారు, ఒక చైన్ వేశారు, తలలో పూలు పెట్టారు, అంతే కదా.
మీ సిటీలో ఇలా రెడీ చేస్తారని నాకు అర్థమైంది అత్తమ్మ. మీ సిటీ పద్ధతులన్నీ నాకు భలే తెలిసిపోతున్నాయి కదా అత్తమ్మ. అవునే, నీకు భలే తెలుస్తున్నాయిలే. కానీ నీకిలా రెడీ అవ్వటం నచ్చిందా లేదా? నువ్వు రెడీ చేసావుగా అత్తమ్మ. బాగలేదని ఎలా చెప్తాను? అంటే నీకు నచ్చలేదా మీనా? నాకు ఇలాగే నచ్చింది. రెడ్ కలర్ అంటే సూర్యకిష్టం. అందుకే ఈ కలర్ శారీ కట్టాను. అంటే బావకి ఎర్ర రంగు ఇష్టమా? నాకు అదే ఇష్టం అత్తమ్మ. మా ఇద్దరికి ఒకే రంగు ఇష్టం. భలే భలే అన్నది. రంగులు కాదు, మీ మనసులు కలిసిపోయి మీ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉంటే చాలు. పద, ఇక్కడే కబుర్లతో గడిచిపోయేటట్లుంది. నాదేముంది, మీరే ఆలస్యం చేస్తున్నారు. నువ్వు ఊపిరాడనివ్వకుండా ప్రశ్న వేస్తూ నన్నంటావా దొంగ అని మీనాను రూమ్ దగ్గర తీసుకెళ్తారు సుశీల గారు. అందరూ భయం లేదు జాగ్రత్త అని పంపుతారు. కానీ నేను మా అబ్బాయి జాగ్రత్త అని చెప్పి పంపుతున్నాను. నేనేం చేశాను అత్తమ్మా? నువ్వేమీ చేయనక్కర్లేదు బంగారం. నీ మాటలు చాలు. అత్తమ్మ, నా కొడుకుని నీకు అప్పగిస్తున్నాను. వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీకెందుకు, నేనున్నాను కదా. నా కనురెప్పల వెనుక దాచి జాగ్రత్తగా చూసుకుంటాగా. సరే వెళ్ళు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. సరే అత్తమ్మ అని రూమ్లోకి వెళ్తుంది మీనా. రూమ్లో సూర్య అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏంటి బావా అలా తిరుగుతున్నా, ఏమైంది అని మీనా అడిగింది. నీకోసమే చూస్తూ తిరుగుతున్నాను. కూర్చొని చూడొచ్చుగా. అలా తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయి కదా బావా. ఏమీ రావులే కానీ రా కూర్చో. అత్తమ్మ మీకు పాలివ్వమంది. సరే ఇవ్వు అని తీసుకొని తాగుతుంటే నేను సగం తాగాలని చెప్పారు. అవునా, సరే ఇదిగో అని ఇస్తాడు సూర్య. తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి కాళ్ళకు దండం పెడుతుంటే, ఏ మీనా ఏంటిది అని లేపి, నీకెవరు చెప్పారు ఇలా పెట్టాలని అని అన్నాడు. నాకొకళ్ళు చెప్పాలా ఏంటి, నాకు తెలుసుగా అన్నది మీనా. నీకు తెలుసా ఎలా? నేను చాలా సినిమాల్లో చూశానుగా. సరేరా ఇలా కూర్చో అని కూర్చోబెట్టి, నువ్వు సినిమాలు బాగా చూస్తావా మీనా అని అడిగాడు సూర్య. టీవీలో వచ్చే సినిమాలన్నీ చూస్తాను బావా. సరే నీ గురించి చెప్పు అని అడిగాడు. నా గురించి ఏముంది బావా చెప్పేది. అమ్మ నాన్నకు నేను చాలా సంవత్సరాల తర్వాత పుట్టాను. అందుకే నన్ను ఎక్కడికి పంపకుండా చాలా గారాబంగా చూసుకునేవారు. మా ఊర్లో 10 దాకా చదివాను. తర్వాత వేరే ఊరికి వెళ్ళి చదువుకుంటానంటే ఈ రోజుల్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటే భయపడి నన్ను పంపించలేదు. అలా నా చదువు ఆగిపోయింది. ఊళ్ళో నా ఫ్రెండ్స్ మేము కలిసి ఆడుతూ పాడుతూ గడుపుతుంటే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తూ ఉంటే నాకు చాలా బాధేసేది. కానీ ఆడపిల్లగా పుట్టిన తర్వాత మాకు తప్పదు కదా బాబాయ్ వెళ్ళటం. పాపం కొంతమంది బాగానే ఉండేవాళ్ళు. కొంతమంది అత్తింట్లో కష్టాలు పడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంబంధాలు చూశారు. నాకు చదువు లేదని, కొంతమంది ఆస్తి లేదని, కొంతమంది నేను అందంగా లేనని, నాకు మాట్లాడటం సరిగా రాదని చాలామంది చెప్పి వెళ్ళేవాళ్ళు. నాకు మొదట బాధేసేది. తర్వాత అలవాటైపోయింది. మీరు కూడా వచ్చి అలా అంటారేమో అనుకున్నాను. కానీ నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. మీనా చెప్తుంటే వింటూ ఉన్నాడు సూర్య. బావా నిజంగా మీకు నచ్చానా? మీరు చాలా మంచివాళ్ళు. అసలు మీరు కట్నం కూడా తీసుకోలేదని చెప్పారు. ఎందుకు తీసుకోలేదు బావా అని అడిగింది. ఇంత అందమైన బంగారు బొమ్మ నా జీవితంలోకి వస్తుంటే ఇక కట్నంతో పనేంటి చెప్పు. అంటే నేను బంగారాన్నే బావా. అవును, నువ్వెప్పుడు నా బంగారానివే. సరేనా? నువ్వు నిజంగా మంచోడివి బావా. ఇలా మాటలేనా ఈరోజు? ఇంకేం చేయాలి బావా? సినిమాలు చూస్తా అన్నావు గదా! అది తెలీదా? సినిమాలో లైట్ ఆపి పడుకుంటారంతే. మనం కూడా పడుకుందామా బావా? నాకు నిద్రొస్తుంది అని అన్నాడు మీనా. అంటే మీ ఫ్రెండ్స్ నీకేం చెప్పలేదా? అలాంటివి పెళ్లి కాని పిల్లలు వినకూడదని ఎవరూ చెప్పలేదు బావా. అయితే నీకేమీ తెలీదా? ఏమో బావా, నాకు నిద్రొస్తుంది. పడుకుందామా? సరే పద పడుకుందాం అంటాడు సూర్య. మీనా పడుకున్న తర్వాత లైట్ ఆపొచ్చి సూర్య పడుకుంటాడు. బావా రేపు ఏం టిఫిన్ తింటావు? ఇప్పుడెందుకు మీనా? పొద్దున్నే లేచి చేయటానికి. నువ్వు చేసే పని ఉండదులే. పని మనుషులొస్తారు, వాళ్ళు చేస్తారు. మరి నేనేం చేయాలి లేచి అని అడిగింది. నన్ను చూసుకో చాలు అన్నాడు సూర్య. అవునా, ఎలా చూసుకోవాలి చెప్పు అని లేవబోతుంటే చేయి పట్టుకొని ఆగి పడుకోబెట్టి, నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసారనుకుంటా అని అన్నాడు. నీకెలా తెలుసు బావా? నిన్ను చూసిన ఎవరికైనా తెలుస్తుందిలే. అవునా అని మాట్లాడుతూ అలాగే నిద్రపోయింది మీనా. మీనా నిద్రపోయిన తర్వాత మీనాను చూస్తూ ఇంత తింగర పెళ్ళాన్ని జీవితాంతం ఎలా భరించాలో కానీ
నీ మాటల ఆమ్యాకత్వం, చిన్న పిల్లలా నువ్వు చేసే పనులు నాకు చాలా బాగా నచ్చాయి బంగారం. నీకు ప్రేమంటే ఏంటో తెలిసినాయి. నువ్వు ప్రేమగా నా దగ్గరకొచ్చేదాకా ఇంతే అని నుదుటిన ముద్దు పెట్టి, నీకు జీవితంలో ఎలాంటి కష్టం రానివ్వకుండా నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను బంగారం అని పడుకున్నాడు సూర్య. ఉదయాన్నే 5 గంటలకు మీనాకి మెలకువ వచ్చింది. లేవబోతే సూర్య చెయ్యి కాలు మీద వేసి ఉంటుంది. బావ చిన్నపిల్లాళ్ళ కాలు చేయి వేసి పడుకున్నారు. ఇప్పుడు ఎలా లేవాలి? నేను కదిలితే లేస్తాడేమని ఏమి చేద్దాం అని ఆలోచించి ఒక పని చేస్తుంది. చీర కొంగును సన్నగా మెలిపెట్టి ముక్కు దగ్గర పెట్టేసరికి సూర్య కదులుతాడు. అంతే, టక్కున లేస్తుంది వీణ. సూర్యకు దుప్పటి కప్పి బయటికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. ఇదేంటి, టైం ఇంతైనా ఎవరూ లేవలేదు. సిటీలో లేవరా ఏంటి? ఎప్పుడు లేస్తారో. నేను వెళ్ళి బయట వచ్చి ముగ్గులు పెడతాను అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చీపురు ముగ్గు గిన్నె ఎక్కడుందో వెతికి పట్టుకొని బయటంతా ఊడుస్తూ ఉంటే వాకింగ్కి వెళ్ళేవాడు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీనా వాళ్ళని చూసి, వీళ్ళేంటి ఇలా పరిగెడుతున్నారు? ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకొని పరిగెడుతున్నారు. ఎందుకో బావ అత్తమ్మ లేచిన తర్వాత అడగాలి అని నీళ్లు చల్లి ముగ్గులు వేస్తూ ఉంది. కొంతమంది భలే వేస్తుందని చూసి వెళ్తూ ఉన్నారు. మీనా ముగ్గులు వేసేసరికి తెల్లవారుతుంది. లోపలికొచ్చి ఇంకా లేవలేదే అని ఇల్లంతా శుభ్రం చేసింది. స్నానం చేసి వచ్చి పూజ రూమ్లో మీనా పూజ చేస్తుంటే అప్పుడు పనివాళ్ళు వచ్చి ఒక్కొక్కడు వస్తూ పనంతా చేసేసరికి ఎవరు చేశారో అర్థం కాక చూస్తూ ఉన్నారు. సుశీల గారు వచ్చి పనివాళ్ళంతా నిలబడి చూస్తుంటే, ఏమైంది అందరూ అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి పనులు చూసుకోండి. మేము వచ్చేసరికి అన్నీ చేసే ఉన్నాయి అమ్మగారు అంటారు వాళ్ళు. నేను ఇప్పుడే లేచి వస్తున్నాను, ఎవరు చేస్తారేం అంటుంటే దేవుడి మందిరంలో గంట సౌండ్ వస్తుంటే ఎవరు అని వెళ్ళి సుశీల గారు నిలబడి అలానే చూస్తూ ఉన్నారు. మీనా పూజ మందిరంలో పూజ అయి హారతి తీసుకొని బయటకు వచ్చి, అత్తమ్మ లేచారా? ఇదిగో హారతి తీసుకోండి అని చూపిస్తే సుశీల గారు కళ్ళకద్దుకొని, నువ్వెప్పుడు లేచావు మీనా? నేను 5 గంటలకి లేచాను అత్తమ్మ. మీనా చెప్పింది విని ఆశ్చర్యపోతూ, 5 గంటలకు లేచావా? ఎందుకు మీనా? మా ఊర్లో అందరం అలాగే లేస్తాం అత్తమ్మ. రోజులాగే ఈరోజు మెలకు వచ్చింది. లెగుద్దామంటే బావ మీద అనేసరికి పనివాళ్ళు ఏం చెప్తుందా అని వింటుంటే సుశీల గారు చూసి, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? మిగతా పనులు ఏమైనా ఉంటే చూడండి అని అరిచేసరికి, అలాగే అమ్మగారు అంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ మీనా చెప్పబోయేసరికి, మీనా నీకు ఒక విషయం చెప్తాను విను. ఏంటత్తమ్మా అది? మీ రూమ్లో జరిగినవి బయట ఏమీ చెప్పకూడదు, అర్థమైందా? అవునా, సరే అత్తమ్మా, ఇక నేనేమీ చెప్పను. రేపటి నుంచి నువ్వు లేచి ఏమీ చేయకు. పనివాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చేస్తారు. మరి నేనేం చేయాలి? నాకు పని చేయకపోతే ఏమీ తోచదే. అలా అయితే పనివాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో శుభ్రంగా చేయించు. అలా అయితే సరే, రేపటి నుంచి చూడండి ఎంత శుభ్రంగా చేయిస్తాను. సరే పద, సూర్యకి కాఫీ తీసుకువెళ్ళిద్దు. బావింకా లేవలేదు కదా అత్తమ్మా. వాడు లేవడు, నువ్వు వెళ్ళి లేపు, ఆఫీసుకు కూడా టైం అవుతుంది కదా అని అన్నది సుశీల. ఓ, అయితే స్కూల్కి వెళ్ళే పిల్లాన్ని లేపినట్టు లేపాలన్నమాట అనేసరికి సుశీల గారు పెద్దగా నవ్వారు. ఏంటి పొద్దున్నే అత్త కోడళ్ళిద్దరు నవ్వుతున్నారు? మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అన్నారు బలరాం గారు. నేను చెప్తాను మామ అని మీనా చెప్పబోతుంటే, ఏమొద్దులే, నువ్వు వెళ్ళి పనమ్మాయి కాఫీ పెట్టి ఉంటుంది, వెళ్ళి తీసుకొని సూర్యం లేపి సూర్యకి ఇవ్వు. సరే అత్తమ్మ అని మీనా వెళ్ళింది. కోడలేదో చెప్తుంటే వద్దు అని పంపేయండి సుశీల. ఏం లేదండి, ఉదయాన్నే లేచి మీనా ఏం చేసిందో చెప్తుంది. నీకు భలే కోడలు దొరికింది మీనా. సుశీల ఏ కల్మషం లేని అమాయకమైన అమ్మాయి అండి మన కోడలు. చాలా మంది అత్తలు కోడళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తూనే ఉన్నానండి. కానీ నాకు బంగారం లాంటి కోడలు దొరికింది. అవును సుశీల, మనం నిజంగా చాలా అదృష్టవంతులం. మనకి ఇలాంటి కోడలు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మనం మీనాను మన కూతుర్లా చూసుకోవాలి. మీనాకు సిటీలో మనుషులు ఎలా ఉంటారో తెలియదు. నువ్వే తనకు చిన్నగా నేర్పుతూ ఉండు. అలాగే అండి, మీరు నాకు చెప్పాలా? నేను తనకు అర్థమయ్యేలా చెప్తానులేండి. సరే, కాఫీ తీసుకురా అని చెప్తూ ఉంటే, మామ నేను తీసుకొచ్చాను, ఇదిగో తీసుకోండి అని అత్తమ్మ మీకు కూడాని ఇస్తుంది. నేను వెళ్ళి బావని లేపి ఇచ్చి వస్తానని. సరే వెళ్ళని సుశీల అన్నది. మీనా కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళి బావా బావా అని పిలుస్తుంటే కొంచెం కూడా కదండి. ఇదేంటి ఎన్నిసార్లు పిలిచినా లేవడని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి బెడ్ ఎక్కి మోకాళ్ళ మీద కూర్చొని, బావాలే, బావా కాఫీ తీసుకొచ్చాను చల్లారిపోతుంది అని లేపుతుంటే, అబ్బా కొంతసేపు పడుకుంటాను మీనా, మీకు ఆఫీస్కి టైం అవుతుందంట కదా, అత్తమ్మ చెప్పారు, మరి లేవా బావా, లేట్ అవుతుంది. ప్లీజ్ బంగారం కొంచెం సేపు. నేను ప్లీజ్ బావా లే. ఇక లేవకపోతే ఊరుకోదని కళ్ళు తెరిచి తన దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని తన వైపు
కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే ముద్దబంతి పువ్వులా అందంగా కనిపిస్తున్న మీనా మొహాన్ని చేతుల్లో తీసుకొని ముద్దు పెట్టుకుందామనే లోపు, బావా ఏంటి అలా చూస్తున్నావులే, కాఫీ తాగుదు. మీనా అలా అనేసరికి తన ప్రయత్నం విరమించుకొని, సరే ఇవ్వు తాగుతాను. ఏంటి బావా ఇచ్చేది? కాఫీ తెచ్చావుగా, తాగుతాను ఇవ్వు అంటున్నా. తెలుగులోనే కదా అడిగాను మీనా. తెలుగులోనే అడిగావు బావా, నేనేమైనా అరవంలో అడిగావన్నానా? మరివ్వు తాగుతాను. మొహం కడుక్కోకుండా ఏంటి ఇచ్చేది? ఇది బెడ్ కాఫీ మీనా, ఇలానే తాగుతారు. బెడ్ కాఫీయా? అదేం కాఫీ బావా, నేను మామూలు కాఫీనే కదా తీసుకొచ్చాను. అయ్యో నా బుజ్జి పెళ్ళామా, నేను నువ్వు తెచ్చిన కాఫీ పేరు బెడ్ కాఫీ అని చెప్పటం లేదు. మరి బెడ్ కాఫీ అని అన్నావు కదా. లేవగానే బెడ్ మీద కూర్చొని తాగే కాఫీని బెడ్ కాఫీ అంటారు. ఏంటి, మొహం కడగకుండా తాగే కాఫీ బెడ్ కాఫీనా? అయినా పళ్ళు తోముకోకుండా ఎలా తాగుతారు బావా, విడ్డూరం కాకపోతే. మీనా, మీ ఊర్లో విడ్డూరం అనుకుంటా, ఇక్కడ కాదు. ఇక్కడ ఉండేది మనుషులే, అక్కడ ఉండేది మనుషులే కదా బావా, ఏంటి తేడా? మనుషులే బంగారం, కానీ పద్ధతులు తేడా ఉంటాయి కదా. మీరు లేచి మొహం కడుక్కొని రండి బావా. తప్పదా మీనా? తప్పదు బావా, కాఫీ చల్లారిపోయి ఉంటాయి, వేడి చేసుకొని వస్తానని బయటికి వస్తుంది మీనా. కాఫీ కప్తో బయటకు వస్తుంటే సుశీల గారు చూసి, ఏంటి మీనా, కాఫీ కప్పు మళ్ళీ తీసుకొస్తున్నావు, సూర్య లేవలేదా అని అడిగారు. అత్తమ్మ, ఇందాక మీరేం చెప్పారు? నేనేం చెప్పాను? అత్తమ్మ, మీకు మతిమరుపు ఉందా? ఓయ్, ఏంటే అత్తమ్మనే మర్యాద లేకుండా అనేసరికి మీనా భయపడుతూ సుశీల గారిని చూస్తూ ఉంది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.